జస్ప్రీత్ బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఇంజురీతో క్రికెట్‌కు దూరంగానే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే రిథంలో కొట్టేస్తున్నాడు. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా పదునైన బంతులతో బ్యాటర్లను బొంబేలెత్తిస్తున్నాడు. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో జట్టును విజయాల బాట పట్టించడం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బంతితో పెట్టిన విద్య. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా అతని వికెట్ల వేట తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా గతేడాది టెస్టుకి అతనికి తిరుగులేదు. అందుకే 2024కి గాను మేటి టెస్ట్ క్రికెటర్గా ఐసీసీ సోమవారం అతన్ని ఎంపిక చేసింది. వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకొని 2023 ద్వితీయార్థంలో పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా నేరుడు పూర్తి స్థాయిలో సత్తా చాటాడు. ప్రపంచ అత్యుత్తమ పేసర్లో ఒకటిగా ఎదిగాడు. గత 12 నెలల్లో 13 టెస్టుల్లో బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వీరుడు అతడే అని చెప్పుకోవచ్చు. ఒక ఏడాదిలో 70, అలాగే అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన 4వ భారత బౌలర్గా నిలిచాడు. స్వదేశంలో ఇంగ్లాండ్, అలాగే బంగ్లాదేశ్పై టీమిండియా సిరీస్ విజయాల్లో బుమ్రాదే కీలక పాత్ర అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ 5 మ్యాచ్ల్లో 32 వికెట్లతో అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయి చేరుకున్న 12వ భారత బౌలర్గా నిలిచాడు. ప్రపంచ టెస్ట్ చరిత్రలో కనీసం 200 వికెట్లు తీసిన బౌలర్లో అతి తక్కువ సగటు కేవలం 19.4 మాత్రమే ఉంది బుమ్రాది. 2018లో విరాట్ కోహ్లీ తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్గా ఓ భారత ఆటగాడు నిలవడం ఇదే తొలిసారి. ఇకైతే గత ఏడాది గాను ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ అవార్డు గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫార్మాట్ నా హృదయానికి ఎప్పుడూ చేరువుగా ఉంటుంది. గత ఏడాది నాకెంతో ప్రత్యేకమైంది. ఎన్నో విజయాలు చూసా, పాఠాలు నేర్చుకున్నా, ఎంతో క్రికెట్ ఆడి వికెట్లు పడగొట్టేందుకు ఆనందంగా ఉంది అంటూ విశాఖపట్నంలో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ను అవుట్ చేయడం మరింత ప్రత్యేకమైందని, ఆ వికెట్తో మ్యాచ్ మా వైపు తిరిగిందని ఐసీసీ ప్రకటనలో 31 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. అలాగే ఉమెన్స్ క్రికెట్లో మేటి మహిళా వన్డే క్రికెటర్గా భారత స్టార్ ప్లేయర్ స్మృతి మందాన నిలిచింది. సంచలన ఫామ్లో ఉన్న ఆమె 2024లో 13 ఇన్నింగ్స్లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో ఏకంగా 4 శతకాలైతే ఉన్నాయి. అంతర్జాతీయ మహిళల వన్డేల్లో గతేడాది అత్యధిక పరుగుల రికార్డు 28 ఏళ్ల స్మృతి మందానదని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాపై వరుసగా 2 సెంచరీలు సాధించిన ఆమె న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పైన కూడా ఒక్కో శతకంతో ఖాతాలో వేసుకుంది. 2018, 2012 ఆమె ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకుంది. అలాగే మహిళా వన్డే క్రికెటర్గా నన్ను గౌరవించిన ఐసీసీకి ధన్యవాదాలు, జట్టుకు తోడ్పడుతున్నందుకు సంతోషంగా ఉంది అని మందాన అయితే పేర్కొంది. ఇక పురుషుల వన్డే క్రికెట్ అవార్డును ఆఫ్ఘనిస్తాన్ పేస్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ దక్కించుకున్నాడు. గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసిన అతడు 17 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే మహిళా వన్డే క్రికెటర్గా స్మృతి మందాన, అలాగే ఐసీసీ టెస్ట్ క్రికెటర్గా జస్ప్రీత్ బుమ్రా మీ అభిప్రాయాలు ఏందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.